సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ హాయ్, రండి కూర్చోండి. గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు? నాకేంటండి, నాకేమైంది? ఇంకేం కావాలండి? ఏ మగాడైనా కష్టపడేది తన పెళ్ళాం బిడ్డల కోసమే. అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళాం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది? ఏం చెప్పావురా? మీ ఆవిడ గురించి అంతా చెప్పాడు. వదిలేయండి. ఎవరిని? మాయా, మీ ఆవిడ పటాస్కర్. మాయనా? మాయా మీ ఆవిడ కదా. మీలాంటి ఉత్తముడికి భార్యగా ఉండే అర్హత ఆ రాక్షసికి లేదు. మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి. చూసారా, మీ మంచి కోరేవాళ్ళు ఇలాగే చెప్తారు మరి. ఇంతగా ప్రేమించే మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాలి బ్యాడ్ లక్. అవునండి, మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్దీ మీ మీద లవ్, ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ మోర్. ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా. కంగ్రాట్స్. ఏం కంగ్రాట్స్ లే, ఈ ఎదవ నోటికొచ్చిందల్లా కూసి పేకల దాకా ముంచేశాడు. కూసింది వాడే అయినా కూయించింది నేనేగా. అనుకున్నాను మహానుభావా, ఈ ఐటెం నీదేనని. రాఘవ, మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా. మంచే, కరెక్టే. ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ, గౌరవం, ఆప్యాయత అంతెత్తుకు పెరిగిపోయిందని తెగ బిల్డప్ ఇచ్చేస్తుంది. ఈ ఐటెం గురించి తెలిసిందనుకో, అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది. పిచ్చోడా, పేలిపోదరా, పెళ్ళైపోతుంది. ఒక్కసారి పెళ్ళైపోయిందనుకో మిగతావన్నీ ఆటోమేటిక్ గా అవే సర్దుకుంటాయి. నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదటి ఏం కనపట్లేదు. సరే, ఇవన్నీ వదిలేద్దాం. ఆ అమ్మాయి నీతో ఏమంది? ఐ లవ్ యూ అందా? ఐ లవ్ యూ అంది. అంది కదా, అంటే నీ నోట్లో పందారు పోసినట్టే కదా. పిచ్చోడా, ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క. అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది. అది నువ్వు అలాగే చూస్తూ ఉండు, మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది. వారం తిరగకుండా మీ ఇద్దరు హనీమూర్కి కూడా వెళ్తారు. రాజసమున్న రంగనాయక, మనసును ఇచ్చా నీకు కానుక, చిరు పెదవుల నైవేద్యమి యమరుచిగా శుచిగా అర్పించేసేనా. అరే బిడ్డ, ఈ డేంజర్ రాస్తూనే నాకు రాలా. నన్ను చూస్తే కాకి అరవదు, కుక్క మరగదు, చెట్టు ఊగదు, కరెంట్ ఎలగదు. అలాంటి నాతోనే లొలి చేస్తావురా? ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నా పేరు బ్లేడ్ బాబ్జీ. నా పేరు వింటే కాకి అరుస్తుంది, కుక్క మురుగుతుంది, చెట్టు ఊగుతుంది. కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు. ఏం జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డరు. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. సార్ ఏమైంది? మర్డర్. మడ్రా? పట్టపగల 10 మందిలో మడ్రా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడ్. బ్లేడా? మడ్రలు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మడ్ర చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను. ఒక్క మడ్రకు అంత డబ్బా? చేస్తావా? అమ్మో, చూసింది చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీలో మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు.
ఎక్కడ చూసావురా చెప్పు, ఎక్కడ చూసావు? అతను కాదు ఆయన. ఓ కమ్ ఆన్. నిజంగా ఉత్తునే మరి టీకి కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్ఐ గారు మరీ ఎర్రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడిని నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఓ, ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను. పద స్టేషన్ కి. సార్ పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? ఆ. మీరు నేను హంతకుడిని చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను, వెంటనే మీరు హంతకుడిని పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. ఓ, నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, నౌ అపరిచితుడవు. సార్ ఆ. ఇక నుంచి నేను మీకు సుపరిచితుణ్ణి. ఈ ప్రాసలు మానేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఓకే? అలాగే సార్. సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. ఐ సీ. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు. సార్ నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. నౌ ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5,000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్ వస్తే కూడా చెప్తావా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టెన్షన్ నాట్. కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. హాయ్. ఎలా ఉందిరా వాళ్ళ ఇంప్రూవ్మెంట్? వాళ్ళు చేసినంత ఈజీగా చేయలేకపోతున్నా, చూసే కదా ఇంప్రూవ్మెంట్. రాత్రి ముందు తగ్గించు. మరి స్టీమ్ బాత్ ప్రిపేర్ చేయి. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. అయ్యో, ఏమైందండి? ఏం లేదండి, చిన్న దెబ్బ తగిలింది. తగలేదు. రాత్రి రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదా. అబ్బే చిచి, అదేం లేదండి. నీలో నువ్వే ఎందుకు దిగమ్ముకుంటావు? ఎంత కాలం నీ ప్రాబ్లం ఫేస్ చేస్తావు? ఏమండి మీరు త్వరగా డెసిషన్ తీసుకుంటే ఆ జీవితం బాగుపడుతుంది. ఒరేయ్, నేను చెప్పేది నువ్వు నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా, నువ్వు ఎలాగో చెప్పుకో, నన్ను కూడా చెప్పలేవా? ఏమండి ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి. ఎంత ఖతర్నాకంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు. మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి. అంతెందుకండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో, ఆవిడ ఎంత ఖతర్నాకో. సరే, ఆ అమ్మాయిని చూడాలి. ఉనకెదకు, నా ఇరికే, నా పండ్రే, నా తర్రే అని నోట్లో నాలుగు కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు. ఆడు ఇప్పుడు ఎందుకు దిగుతాడు, ఆడు దిగడు. అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఎందుకురా? ఇది చిన్న విషయమా? లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు? ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య అంటే? రేయ్, నిన్ను ఊరు నుంచి తెచ్చుకున్న నా బిజినెస్ పార్ట్నర్ని చేసుకోవడమే కాదురా, నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని. నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది. మంచి పెళ్ళం కాదు మహానుభావా, వాడు కమిట్ అయ్యింది గయ్యాళి పెళ్ళం. సరే, మంచి గయ్యాళి పెళ్ళాం. ఒక్క నిమిషం ఉండు. రేయ్, నువ్వు రారా. నేను రాను. రే, ఈయన ఇక్కడ ఇంకోలాగా సెట్ చేస్తున్నాను కదా, నువ్వు రారా. రా. మీరు పిలిస్తేనే వస్తా. ఎలా సెట్ చేశారు చెప్తాను రా. మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది. ఉంటే ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం. అయితే నువ్వు లావణ్యని రాఘవింటికి తీసుకురా. తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను. వాళ్ళిద్దరికి అక్కడేం పని? మరదే, సిరిని గయ్యాళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఇలా సెట్ చేసేలా అద్దరెందుకు? అలా పారిపోయిన లావణ్ణి ఎక్కడికి వచ్చి ఆగుద్దంటావు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఒళ్ళో వచ్చి ఆగుతుంది. ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా? డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇదెంత? 600 మేడం. ఓకే, ప్యాక్ చేయండి. హలో. హలో సిరి, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. ఇండియా ఎప్పుడు వస్తున్నావు? ఎనీ మినిట్. నా కోసం చాలా కష్టపడుతున్నావు. హే, అంతకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. థాంక్యూ. బై. బాయ్, టేక్ కేర్. How much is this? 1200 dirhams, sir. That one? This is extraordinary design. 2700 dirhams, sir. Yeah, pack it. Okay, sir. దుబాయ్లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది? అవును. ఎలా ఉంది? అది ఎలా ఉన్నా
అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది. నీ సెలక్షన్ అలాంటిది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏముంది, ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి. థ్యాంక్స్ అన్నయ్య. ఆ, ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? నీ సహాయం. ఏంటది? ఈ కార్ ఇక్కడుందేంటి? అదమ్మా సంగతి. ఓకే, నా పేరు మాయా. నేను రాక్షసిని, గయ్యాల్ని. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే. భలే వరే, ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా? థ్యాంక్ యూ. మనసు మనసు కలిసాయి, మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటావు? కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే, డన్. డన్. మమ్మీ, ఏంట్రా? ఏకపత్ని వృత్తుడంటే ఎవరు? ఏ రావణుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి శివుడు. మీ నాన్నరా? నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా. అది టీవీలో చెప్పకపోయినా ఆయనకా టీవీ ఉందిరా. అర్థం కాలేదమ్మా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా. నేను కళ్ళతోనే చూశానండి. ఏంటే, ఏం చూసావు? అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం. ఏంటే? అమ్మగారు, మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన్న మీ మనిషిగా చెప్తున్నానండి. మీ ఆయన రూట్ మారుతుందండి. ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు. నా భర్తని అనుమానిస్తావే? పో బయటికి. నేను చెప్పేది కొంచెం వినండి అమ్మా. ఏంటి వినేది? నా మొగుడు ఉదయం 9కి ఆఫీస్కి వెళితే సాయంత్రం 6 కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టచ్చమ్మా. నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు. పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా. ఆయనకి నేనే సర్వం. ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా. నార్మల్. నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను. పోవే. అది కాదు అమ్మగారు, మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను, మీ అంట్లు తోమను, మీ చీపిరి పట్టుకోను. రండి, వచ్చేసారు. రేయ్, వచ్చేసారు. రెడీ రెడీ. అండి సారీ అండి, మామిడి పళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. రామా, చిచి. పిలిచావా? పిలిచారా? వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా? 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ప్లేట్ ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? నేను ఆపొద్దు. డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేస్తాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాప అదే పోతుంది, వదిలేండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. ఏంటి? అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకు మించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడో? ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏంటి, సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి, ఆ ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.